హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాశి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి కులదైవం ఆర్ కులదేవుడు ఉంటారు కదా. అలాగే మా ఇంటి కులదైవం చెంచులక్ష్మి అమ్మవారు అనమాట. సో ఫ్యామిలీలో ఎవరు ఎక్కడున్నా సరే ఆ రోజు దేవుడికి పెట్టుకుంటున్నాము అంటే అందరూ గ్యాదర్ అయిపోవాల్సింది. పిలిస్తే పలికే మా అమ్మవారు ఎవరో కాదండి, సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భార్యే మా చెంచులక్ష్మి అమ్మవారు. మా అమ్మవారు నిజంగానే ఉన్నారు అని చెప్పడానికి చాలా ఆధారాలే ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మా పెద్దనానికి చిన్నప్పుడు నిజంగానే దేవుడు వచ్చి చెప్తారా అని నమ్మకం లేదనమాట. మా నాన్నమ్మకు ఒకసారి దేవుడు వచ్చినప్పుడు తను చేతిలో ఒక వస్తువుని దాచుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర అయితే అడిగారనమాట. నా చేతిలో ఏముందో కరెక్ట్గా చెప్తే నేను నిన్ను నమ్ముతాను అనేసి. మా నాన్నమ్మ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారనమాట. అప్పటి నుంచి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. అదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. చిన్నప్పుడు మాకు ఎప్పుడు ఏదైనా బాగాలేకుండా వచ్చినా మా నాన్నమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకొని అమ్మవారి పాటలు అయితే పాడుతుందనమాట. మాకు తక్కువని తగ్గిపోతాయి. సో ఇలా మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాము. మాకే కాదు చాలామందికి పరిష్కారం ఇస్తారనమాట. పిల్లలు లేని వారికి పిల్లలు, ఇంకా అనేకమైన సమస్యలకి అయితే పరిష్కారం చూపిస్తారు. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడైతే వనంకి వెళ్తున్నాము. ఈ మధ్యలో లీక్షు మేకలు చూసి నవ్వుతుందని వాళ్ళ మామ లీక్షు కోసం మేక పిల్లని తీసుకొచ్చారనమాట. దూరం నుంచి నవ్వుతోనింది, దగ్గరికి తీసుకొస్తే మాత్రం ఏడ్చేసింది. చుట్టుపక్కల మొత్తం పచ్చని పొలాలు అండ్ అటు సైడ్ ఏమో ఫుల్ వాటర్ ఉంటుంది. అండ్ కొంతమందికి గురప్ప స్వామి ఇంటి కులదైవంగా ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మొక్కుకుంటారనమాట. మాకైతే చెంచులక్ష్మి అమ్మవారు కాబట్టి అదిగోండి అక్కడ చెంచులక్ష్మి అమ్మవారు వెళ్తారన్నమాట. సో అందరూ వనం దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళ పొజిషన్స్ అండ్ వర్క్స్ అయితే తీసుకునేస్తారనమాట. ఇక్కడ మా బాబాయ్ పిన్ని ఏమో పూజారులు, పెద్దమ్మేమో పొంగల్ రెడీ చేస్తున్నారు, అత్తేమో అంబిలు కలుపుతున్నారు. అండ్ మిగిలిన వాళ్ళందరూ వంటకు కావాల్సిన కూరగాయలు అయితే కట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ సీన్ జరుగుతుంది, మీరు ఒకసారి వినండి, ఆ తర్వాత నేను చెప్తాను. వాయిస్ సరిగా లేదు, అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే తను మా వదిన అనమాట. వాళ్ళ మామని అడుగుతోంది, ఎప్పుడు ఈ చిక్కుడుకాయలే తెస్తారు, మీకు ఇంకా వేరే కూరగాయలే దొరకలేదా, క్యారెట్ తీసుకొని రావచ్చు కదా, ఆలుగడ్డ తీసుకొని రావచ్చు కదా అనేసి. సో జస్ట్ ఫన్నీ అనమాట, ఊరికే సరదా పడుతోంది. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏమో లీక్షు పాపని ఉయ్యాలు వేసి ఊపుతుంది, బట్ తనేమో ఆ మేళాలకి డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఫైనల్గా వంటలు అయితే మొత్తం రెడీ అయిపోయి అండ్ అటు సైడ్ ఏమో పూజ కానీ సిద్ధం అయిపోయాయి అనమాట. ఒకసారి మీరే చూసేయండి, ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరికీ వస్తుంది దేవుడు, చిన్న పెద్ద మగవాళ్ళు ఆడవాళ్ళని ఏం తేడా లేదు. ఇంకొంతమందికి అయితే ఈ మేళాల సౌండ్ విని ఎక్కడున్నా కానీ పరిగెత్తు వచ్చేస్తారనమాట అమ్మవారు పూని. సో అమ్మవారు పూనిన తర్వాత ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు వచ్చి అడుగుతారనమాట, మాకు ఈ సమస్య ఉంది అనేసి. అమ్మవారు అయితే పరిష్కారం ఇవ్వడం కానీ జరుగుతుంది. మరి మీరు ఒకసారి లైవ్లో చూస్తారా మా అమ్మవారు సమస్యలకి పరిష్కారం ఎలా చెప్తారో? పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫన్నీ మూమెంట్స్ అనమాట. ఊరికే సరదాగా వాళ్ళతో డ్యాన్స్ వేయాలనేసి ఒక్కొక్కరిని లాగుతూ ఉంటారు. ఒకసారి మీరు చూడండి.
ఇక్కడ చిన్న ఏమో డ్యాన్స్ వేయట్లేదనమాట. సో వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు, వేసే వరకు వదిలేదు లేదు అనేసి. ఇవన్నీ క్యాజువల్గా ఫన్నీ మూమెంట్స్ అనమాట. సో మా ట్రెడిషనల్లో మా అమ్మవారికి అయితే ఇలా పెట్టుకుంటాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. See you soon in next video. వస్తాం బాబు, నమస్కారం.